ప్రతి వారం లేక ప్రతి సందేశము కూడా మనల్ని బలపరిచేదై ఉండాలన్న తపన. తల్లి తన బిడ్డలకు శ్రేష్టమైన ఆహారాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తుందో లేక సిద్ధపరుస్తుందో, అలాగే దేవాది దేవుడు మనకు ప్రతి సందేశము కూడా బలమైన సందేశముగా ఉంచాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరములు జరుగుతూ ఉండగా ఆయన నూతనపరచబడాలి. సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ మనము తల్లి గర్భము నుండి రూపించబడినది లేక భూమి మీదకి వచ్చిన రోజు నుండి కూడా ఈ రోజు వరకు అనేక సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, మన వయస్సును బట్టి మనము కొన్ని సంవత్సరాల నుండి అనేకమైనటువంటి విషయాలను వింటున్నాం, చూస్తున్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరము మన జీవితంలో దేవుడు గతింపచేస్తూ ఉన్నాడు. అయితే నేను అంటాను, ఈ సంవత్సరము ఒక నూతనమైన సంవత్సరముగా, అంటే జరిగిపోయినవన్నీ నూతనమైనవి కాదండి, అంటే జరిగిపోయినవన్నీ పాత సంవత్సరాలే, గతించిపోయినవే. క్రొత్తగా ప్రతి సంవత్సరాన్ని మనము అనుభవిస్తాం, అది పాతగా మార్చబడిపోతుంది. కానీ నేను అంటాను, సంవత్సరములు జరుగుతూ ఉండగా ఆయన కార్యాలు మన జీవితంలో, సంఘములో, కుటుంబములో, మన యొక్క గృహములో నూతన పరచబడాలి. ఈ సంవత్సరము మనం నూతన పరచబడే సంవత్సరంగా ప్రభు మనలను నడిపించాలని నేనెంత ఆశపడుతూ ఉన్నాను. ఇప్పటి వరకు సంవత్సరాలన్నీ గతిస్తూ వచ్చాయి, సంవత్సరాలు జరుగుతున్నాయి, కానీ మానవుని యొక్క జీవితాలు నూతన పరచబడడం లేదు, లేక సంఘం యొక్క జీవితము నూతన పరచబడటం లేదు, లేక కుటుంబం యొక్క జీవితము నూతన పరచబడటం లేదు, లేక వ్యక్తుల యొక్క జీవితాలు ఎక్కడ వేసావు గొంగళి అన్నట్లుగానే అక్కడనే ఉంటా ఉంది. ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ కృప ద్వారా ఈ సంవత్సరము మనము నూతన పరచబడాలి. నూతనమైన కార్యాలు సంఘములోను, కుటుంబములోను, ఉద్యోగాల్లోనూ, వ్యాపారములోనూ, మన దైనందిన జీవితంలో నెరవేర్పులోనికి రావాలి. కాబట్టి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచబడాలి. ఈ రోజున మన ఎడల దేవుని కార్యాలు జరగాలి అంటే, మనము నూతన పరచబడాలి అంటే, నూతనమైన కార్యాలు మనము చూడాలి అంటే, నూతనమైన ఆధిక్యతను పొందుకోవాలి అంటే, ప్రధానముగా ఇందాక సన్నీబాబు గుర్తు చేసినట్లుగా మనం యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతుల యొక్క జీవితాలను ఆలోచన చేసినట్లయితే, యథార్థత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన జీవితాలు నూతన పరచబడడానికి, మన జీవితాల్లో నూతనమైన దీవెనలు పొందుకోవడానికి, మన జీవితాల్లో దేవుని ముఖ దర్శనము చేయడానికి, మన జీవితాల్లో దేవుని ఎడల మరి ప్రార్థన చేయడానికి, లేక నమ్మకమైన వారిగా జీవించడానికి, లేక మన జీవితంలో దీవెనలు పొందుకోవడానికి ప్రాముఖ్యంగా యథార్థత చాలా అవసరమై ఉన్నది. యథార్థత. ఈ రోజున దేవుని పిల్లలుగా మనము యథార్థత కలిగిన వారమైతే, యథార్థత చేత నింపబడిన వారమైతే మొట్టమొదటిగా ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతాం. చాలామంది అంటారు, అయ్యా నేను ఇప్పటికీ దేవుణ్ణి చూడలేకపోయాను, ఎప్పటికీ ఆయన స్వరాన్ని వినలేకపోయాను, ఆయన ఎప్పుడు మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను, ఆయన స్వరం ఎప్పుడైనా వినిపిస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా జీవితకాల ప్రమాణములో లేక ఈ ప్రయాణములో ఎన్ని సంవత్సరాలైంది నేను దేవుని తెలుసుకొని, ఇన్ని సంవత్సరాలైంది నేను దేవుని వద్దకు వెళ్ళి, కానీ దేవుని స్వరాన్ని వినలేదు అంటూ ఉంటారు.
లేక నేను దేవుణ్ణి చూడలేదు అంటూ ఉంటారు. ఈ రోజున దేవుని ముఖ దర్శనం చేయటం యథార్థవంతులకి గొప్ప యోగ్యమైనటువంటిది. ఆస తన జీవితంలో అనుకూలంగాను యథార్థంగా నడిచాడు కనుకనే ఒక గొప్ప అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన? చాలామంది మీ ప్రార్థన చేస్తాం. ఈ రోజున సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తాం. దేవుని ఎరిగిన వారందరము ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క నామము పెట్టబడిన అందరము ప్రార్థన చేస్తాం. కానీ అందరి ప్రార్థనలు ఆయన వింటున్నాడా? లేక నా ప్రార్థన ఆయన వింటున్నాడా? వ్యక్తిగతంగా మనము ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత. మనం ఎంతటి వారమైనా, ఒకవేళ ఎంత వయసు కలిగిన వారమైనప్పటికీ కూడా, అయ్యా నా ప్రార్థనని వింటున్నావా? నా ప్రార్థన నీ ఎద్దుకు వస్తుందంటే ఎవరి ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది అంటే దేవునికి అనుకూలంగా నడుచుకుని యథార్థముగా నడుచుకున్నటువంటి వారి ప్రార్థన ఆయన వింటాడు. ఆసా జీవితంలో చదువుదాం మనము 14వ అధ్యాయము 2వ వచనంలో ఆసా దేవునికి అనుకూలంగా దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 2వ పుస్తకం 14వ అధ్యాయము 2వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. ఎలా నడిచాడంట? ఆసా తన జీవితంలో దేవుణ్ణి కలిగిన తర్వాత, ఈ ఆసా ఎవరు అంటే యోధులకు రాజు, యోధారాజు. ఈ యోధారాజు తనకు అనుకూలంగా కాకుండా దేవునికి అనుకూలంగాను యథార్థముగాను నడిచి ఆ యొక్క రాజ్యములో ఉన్నటువంటి పురుషగాములను దూరపరిచి, ఇదిగో ఆ రాజ్యములో ఉన్నటువంటి తనకు ముందున్నటువంటి తండ్రి, తన పితరులు చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి వల్ల ఆ రాజ్యములో కొన్ని దేవతలకు గుళ్ళు కట్టినటువంటి వారిగా ఉన్నారు. ఉన్నతమైన స్థలములు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిగా ఉన్నారు. తన తండ్రి అయిన అబీయా వలె చేయక, తన పితరుడు అయినటువంటి దావీదు వలె దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడట. ఎవరిని మోరల్గా తీసుకున్నాడు అంటే, ఎవరిని తన దృష్టిలో పెట్టుకున్నాడంటే తన తండ్రిని తన దృష్టిలో పెట్టుకోలేదు. వాస్తవానికి కుమారుడు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? మా నాన్న చేసినట్లు నేను చేయాలి, మా నాన్న కంటే గొప్పవాడిగా అవ్వాలి అని బిడ్డలకు ఆశ ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న అబీయా చేసినట్లుగా తను చేయలేదండి. తన యొక్క మనస్సు నిండా దేవునిని పోలిన, లేక దేవునితో నడిచిన, దేవునిని అనుసరించినటువంటి దావీదును పోలి, దావీదుకు అనుగుణంగా, దావీదు ఆలోచన చొప్పున దేవునికి అనుకూలంగా యథార్థంగా నడుస్తూ తన రాజ్యములో ఉన్నటువంటి పురుషగాములను దూరపరిచి, తన రాజ్యంలో ఉన్నటువంటి అన్య దేవతల యొక్క ఆ గోపురాలను, గుడులను పడగొట్టించి దేవునికి అనుకూలమైనటువంటి వానిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆసాన్ని ప్రేమించినట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఆసాను దేవుడు ప్రేమించాడంటే, ఆసా జీవితంలో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే యథార్థత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. యథార్థత కలిగినటువంటి వారట దేవుని ముఖ దర్శనం చేస్తాడు. ఈ మాట ఎలా ఉంచి సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన 7వ వచనం చదివితే, కీర్తన 11వ సంకీర్తన 7వ వచనంలో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఏం చేస్తారట? ఇప్పుడు దేవుణ్ణి ఎవరు చూడగలరు అంటే, చిన్నపిల్లవాడని ఆయనకి తారతమ్యం లేదు, స్త్రీలు అని ఆయనకి తారతమ్యం లేదు, పురుషులు అనే తారతమ్యం లేదు, బలహీనుడు అని తారతమ్యం లేదు, లేకపోతే ధనవంతుడు అని తారతమ్యం లేదు. దేవుణ్ణి చూడాలి అంటే మొట్టమొదటిగా యథార్థత కలిగిన వారిగా ఉండాలి. మనం చదువుకున్న మాటలో తన ఎడల 16వ అధ్యాయం 11వ వచనం, 2వ దినవృత్తాంతం 16-11లో అంటాడు కదా,
రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 16:9లో తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఎక్కడ ఎవరిని చూస్తాడంట? దేవుని ఆలోచనలో, దేవుని ఉద్దేశంలో తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై దేవుని యొక్క కనుదృష్టి ఆ లోకములో లేక ఆ సంఘములో లేక ఆ కుటుంబములో లేక ఆ గ్రామములో ఉన్నవారు ఎవరైనా యథార్థవంతులుగా ఉన్నారా అని దేవుడట తన కనుదృష్టి అలాగ ఒక్కొక్కరి మీదకి నడిపిస్తాడట. ఈ రోజున సంఘములో ఎవరు యథార్థవంతులుగా ఉన్నారు? ఈ లోకన ఈ యొక్క కుటుంబములో ఎవరు యథార్థవంతులుగా ఉన్నారు? ఇదిగో ఈ యొక్క మరి సమాజంలో ఎవరు యథార్థవంతులుగా ఉన్నారు? లేక ఈ గ్రామంలో ఎవరు యథార్థవంతులుగా ఉన్నారు అనంట ఆయన కనుదృష్టి ఇదిగో లోకమందంతటా కూడా ఏం చేస్తూ ఉంది? సంచరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున తన ఎడల యథార్థ హృదయము కలిగినటువంటి వారిని ఆయన చూచే దేవుడు. ఆస దేవుని ఎడల యథార్థ హృదయముతో జీవించాడు. ఆస దేవుని ఎడల అనుకూలముగా నడిచాడు. ఆస తన తండ్రి అబీయా వలె చేయక తన పితరుడైనటువంటి దావీదు వలె నడుచుకున్నాడు అని వ్రాయబడింది ప్రియులారా. కనుక ఆసా జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆసా యూదులకు రాజై ఉన్నప్పుడు ఆసా జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన మనం చూడగలుగుతాం ప్రియులారా. ఆసాకి ఉన్నటువంటి సైన్యము తక్కువైపోయినప్పుడు ఇదిగో తన శత్రు రాజ్యము అనగా ఇథియోపియులైనటువంటి కూషీయులు మరి ఐగుప్తీ దేశము నుండి ఆ యొక్క మరి పాలస్తీనా మీదుగా ఈ యొక్క మరి యోధా రాజ్యం మీదకు వచ్చినప్పుడట ఆస పరుగులు ఎత్తలేదు, ఆస భయపడలేదు, ఆస ఇదిగో సైన్యము కొరకు చింతపడలేదు. కానీ ఆస చేసిన పని ఏమిటంటే యథార్థ హృదయము కలిగినటువంటి వాడిగా, దేవునికి అనుకూలమైనటువంటి వాడిగా, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారన్నటువంటి విధానమును బట్టి ఆస మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చాలా అద్భుతమండి. ఆ ప్రార్థన సన్నిభావ చదివించాడు. 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయము 11వ వచనం నుండి చదివితే 14 అధ్యాయం 11వ వచనం నుండి చదివితే ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా ఇదిగో నాయన ఈ ఇథియోపియులు అనబడినటువంటి కూషీలు విస్తారమైన సైన్యం, ఎంత సైన్యం ఉన్నా తెలుసండి? 20 లక్షల సైన్యం ఉన్నారు. 20 లక్షల సైన్యము ఇథియోపియులు విస్తారమైన సైన్యము ఐగుప్తీ దేశము నుండి ఆ ఇథియోపియులు అనబడిన కూషీయులు ఆ యొక్క పాలస్తీనా మీదగా ఈ యొక్క మరి యోధా రాజ్యంలోకి వచ్చినప్పుడు బెంబేలు ఎత్తలేదు. కానీ ఆ విస్తారమైన సైన్యము చేతిలో యోధావారమైన మేము ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. బలము లేని వారికి సహాయం చేయడానికి నీకంటే బలవంతుడు ఎవరో లేడు. ఎవరైనా అన్నారా? ఎవరో లేరయ్యా. వాళ్ళు మాకంటే బలవంతులు. 20 లక్షల మంది ఇథియోపియులు అనబడిన కూషీలు ఉన్నారు. కానీ వాళ్ళకంటే నువ్వు బలవంతుడు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. మళ్ళా చదువుతారు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో నీ పిల్లలు అనబడినటువంటి యోధావారమైన మేము ఓడిపోకున్నట్లు బలము లేని వారికి ఇదిగో బలము లేని మాకు సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. బలము లేని మాకు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? బలము లేని మాకు. 16:9 చదువుకున్నాం. తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలము లేని వారిని బలపరుచుటకై
బలము లేని వారికి బలం. చాలా సార్లు మన జీవితంలో శోధనలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి, శ్రమలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి, దుఃఖము మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి, రోగాలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఇదిగో అనేకమైనటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున నేను మందిరానికి వెళ్ళలేను. మరేమి గారు ఒక సాక్ష్యం చెప్పారు. ఆమెను బలహీనపరిచినటువంటి బలహీనత వల్ల మందిరానికి రాలేనేమో. ఆమె ఏమి బలహీనపరిచింది అంటే, కనబడనటువంటి, తనకు మాత్రమే తెలిసినటువంటి, తనను మాత్రమే గాయపరుస్తున్నటువంటి బలహీనత ఆమెను దేవుని మందిరానికి వెళ్ళకుండా చేయడానికి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ బలము కలిగిన దేవుడు ఆమెను బలపరిచి ఎట్టకేలకు దేవుని యొక్క ప్రాంగణంలోనికి దేవుడు తన హస్తము ద్వారా తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆశా చేస్తున్న ప్రార్థన కూడా అదే. బలహీనులమైనటువంటి మమ్మలను బలపరచయ్యా. లోకమందంతటా కూడా దేవుని యొక్క కనుదృష్టి దేని కొరకు సంచారం చేస్తుందంటే బలహీనులను బలపరచడానికి, ఈ రోజున శక్తిహీనులను శక్తితో నింపడానికి. ఇదిగో అవిధేయతలోనికి వెళ్ళిపోతున్నటువంటి మనలను విధేయతలోనికి నడిపించడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా కూడా సంచరిస్తూ, నా బిడ్డలు ఎక్కడైనా బలహీనపరచబడుతున్నారా? రోగముల చేత బలహీనపరచబడుతున్నారా? వ్యాధుల చేత బలహీనపరచబడుతున్నారా? శోధన చేత బలహీనపరచబడుతున్నారా? ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, అనేకమైనటువంటి శారీరమైనటువంటి బలహీనతలు వారిని పొందదీస్తున్నాయా అనే ఆలోచనతో ఆయన మనల్ని చూస్తున్నాడంట బలపరచడానికి. యథార్థ హృదయం కలిగినటువంటి వారమైతే ఈ రోజున దేవుడు ముఖ దర్శనాన్ని చేయగలుగుతాం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, యథార్థమైనటువంటి వారు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేయగలుగుతారు. ఆశ చేసిన ప్రార్థన అద్భుతంగా అనిపిస్తుంది. చదవండి బ్రదర్. ఇప్పుడు 14-11 వచనం నుంచి ఆశ దేవునికి మొరపెడుతూ అంటున్నాడు, యెహోవా ఇదిగో ఇథియోపియలు అనబడినటువంటి వారి చేతిలో, ఒడిషీయులు అనబడినటువంటి వారి చేతిలో, ఇది ఐగుప్తు నుండి వస్తున్నటువంటి ఆ యొక్క మరి శత్రువు యొక్క చేతిలో ఓడిపోకుండా, మేము ఓడిపోకుండా, బలము లేని మాకు సహాయము చేయుటకు నీకంటే ఎవరు ఎక్కువగా ఉన్నారయ్యా? వాళ్ళు మాకంటే బలవంతులే, మాకున్నటువంటి సైన్యం కంటే విస్తారమైన సైన్యం కలిగినటువంటి వాళ్ళు 20 లక్షల మంది సైన్యం ఉన్నారయ్యా. మాకంత సైన్యం లేదు, కానీ సైన్యంలో అధిపతి అయినటువంటి దేవుడు నీవు ఉన్నావు. హల్లెలూయా. ఆయనకు
ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఆ ప్రార్థన నా హృదయాన్ని ఎంతో, నేను వారం అయిపోయిన తర్వాత మరలా వారానికి ప్రభువా ఒక మంచి వర్తమానము, ప్రతి సందేశం కూడా నాకు అప్పగించిన సంఘానికి రుచికరముగా ఉండేటువంటి వంటను నేను ఎలా సిద్ధపరచాలో నాకు అందించు నాయన. వంట చేసేటువంటి స్త్రీకి రేపే కూర ఉండాలో ఈ రాత్రి ఆలోచన చేస్తుంది. రేపే కూర వండితే మంచిది, నా యజమానుడు ఏ కూర అయితే ఎక్కువగా ఇష్టపడతాడో, నా బిడ్డలు ఏ కూర అయితే ఎక్కువగా ఇష్టపడి భోజనం చేస్తారు, వాళ్ళకి నేను ఏ విధమైన వంటకాన్ని వండాలి, వాళ్ళు చక్కగా భోజనం చేయాలని రేపటి వంటను ఈరోజే ఆలోచన చేస్తాను. ఆ వంటకి ఏం కావాలి, ఆ వంటకి కావలసినటువంటి పదార్థాలు ఏమిటి అని ఆలోచన చేస్తారు. అలాగే దేవుని వంటకాన్ని సిద్ధపరచడానికి ప్రభువా ఏ వంటను నువ్వు మాకు అందించబోతా ఉన్నావు. ఈ సంవత్సరంలో ప్రతి సందేశము కూడా మాకు వంట పట్టేటువంటి వంటగా ఉండాలి, మాకు బలమనిచ్చే వంటగా ఉండాలి, అది మేము రుచించగలిగిన వంటగా ఉండాలి, అది మమ్మలను బలపరిచినటువంటి వంటకంగా ఉండాలి, అది మేము ఇష్టపడి దానిని స్వీకరించగలిగినటువంటి వంటగా ఉండాలి, అది తినడానికి తిను కొలది కూడా మాకు అమృతం వలె ఆకలిని తీర్చడానికి మరలా తినాలి అన్నటువంటి వంటకం వలె ఉండాలి ప్రభువా. కనుక నాయన నీవు మాకు దయచేయమని ఈ ఆదివారం నుండి మరలా ఆదివారం వరకు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక మాటను చూపిస్తే దానిని ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపిస్తాం. నాకు ఈ మాట చదివిన అనుకోని రీతిగా కూడా మరి ఈ మాట సన్నిభావం చదివించాడో, నిజంగా దేవుని ఆత్మ చూసారు ఎలా పనిచేస్తుందో. దేవుని ఆత్మ ఇరువురి మీద కూడా ఒక ఉద్దేశాన్ని మరి దేవుడు నింపడానికి, ఉద్దేశంతో మాట్లాడడానికి ఇరువులను దేవుని యొక్క అభిషేకముతో మరి నింపినప్పుడు ఉండేటువంటి ఆధిక్యత ఎనలేనటువంటి. ఎంత బలమైన, ఎంత అద్భుతమైన ప్రార్థన అంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రార్థన చేశారు. ఆశ చేసిన ప్రార్థన అద్భుతంగా నా హృదయాన్ని ఆకట్టుకుంది. చదవండి బ్రదర్. అయ్యా మా శత్రువులు అనబడినటువంటి ఇథియోపియలు విస్తారమైన సైన్యము చేత వాళ్ళ చేతిలో మేము ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు మాకు ఎక్కువ ఉన్నారు? మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. ఇదిగో నీ పేరును బట్టి ఇదిగో రాబోతున్నటువంటి మాకు ఎదురుగా ఉండబోతున్న మమ్మల్ని జయించడానికి సిద్ధపడుస్తున్నటువంటి ఇథియోపియలు అనబడినటువంటి కూషీల యొక్క సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఎక్కడ బయలుదేరి ఉన్నారట? ఎక్కడ బయలుదేరి ఉన్నారు? ఎదిరించడానికి. దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మనం ఉంటే, దేవునికి యథార్థమైనటువంటి మనస్సు కలిగిన వారిగా ఉంటే, మన జీవితంలో మొట్టమొదటి కలిగేది ఏమిటంటే శత్రువుని ఎదిరించగలిగిన ధైర్యము. శత్రువుని ఎదిరించడానికి ఒక ఆధిక్యత ప్రభువును బట్టి మనం పొందుకుంటాం. శత్రువును ఇదిగో ఎదిరించడానికి మేము బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు. ఇది అద్భుతమైన మాట ఏంటంటే ఇదేనండి, నాకు బాగా నచ్చిన మాట. నరమాత్రులను నీ పైన జయము రానివద్దు. అద్భుతమైన మాట. ఇక్కడ నాకు అనుమానం ఏంటంటే ఆశ నరమాత్రుడు కాదా? ఆశ సైన్యము నరమాత్రుడు కాదా? యోధా జనాంగము నరమాత్రుడు కాదా? కానీ ఆశ చేస్తున్న ప్రార్థనలో నరమాత్రులకు మా మీద లేక మీ పైన జయము రానివ్వద్దు. అద్భుతమైన మాట, అద్భుతమైన ప్రార్థన. ఇదిగో వస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వెయ్యి వేల మంది, అంటే 20 లక్షల మంది. చదువుతాం తర్వాత. నరమాత్రులకు నీ మీద జయము రాణించుకోవద్దు ప్రభువా అని ప్రార్థింపగా ఆ కూషీయులను
ఆ, నిలవనీయక ఆ. వారిని మొత్తినందున ఆ. వారు పారిపోయేది. వారు పారిపోయేది. ఒక అద్భుతమైన ప్రార్థన, ఒక అద్భుతమైన ప్రార్థన ఓ గొప్ప ఆధిక్యతను చేయగలిగాయి. అదే నూతనమైనటువంటి కార్యాలు జరగడం, అదే నూతనమైనటువంటి దీవెనలు పొందుకోవటం. వీళ్ళకు ఉన్నటువంటి సైన్యము కంటే వాళ్ళు 20 లక్షల మంది సైన్యముగా ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన ప్రార్థన, యోధా జనాంగం చేసిన ప్రార్థన, లేక ఆశా చేసిన ప్రార్థన అద్భుతాన్ని చేసి పెట్టింది. ఏమిటి అద్భుతం అంటే, ఇదిగో నరమాతృలను నీవు మీద విజయము పొందనివద్దు. వారిని జయించడానికి బలహీనమైన మాకు బలము ధరింపచేయ, మమ్మల్ని బలపరచు ప్రభువా. ఈ రోజున శత్రువు మీద మనము బలము పొందుకునేటటువంటి ప్రార్థన కావాలి. ఈ రోజున సమస్యల మీద మనము బలం పొందుకునేటువంటి ప్రార్థన కావాలి. ఈ రోజున మనకున్నటువంటి వ్యాధుల మీద మనం బలము పొందుకునేటువంటి ప్రార్థన కావాలి. అయ్యా, నేను బలహీనుడనయ్యా, నన్ను వదిలిపెట్టద్దు, నన్ను వదిలిపెట్టమని ప్రార్థన కాదు. కానీ అయ్యా, నేను బలహీనుడను అయినప్పటికీ మేమెప్పుడు బలహీనులమో ఇప్పుడే బలవంతులం. దేవుని స్తోత్రం కలిగాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఇచ్చినటువంటి మనం శత్రువుకి భయపడే అవసరం లేదు. బలహీనతలు వస్తాయి, దర్శనము కలిగినటువంటి మన జీవితంలో బలహీనతలు రావు. కానీ యోసేపు మంచి దర్శనాలు కలిగినటువంటి వాడు, కానీ బలహీనతలు రాకపోలేదు. తన వారే గుంటలో పడవేసినప్పటికీ కూడా, తనకు అనేకమైనటువంటి శోధనలు చుట్టుముట్టినప్పటికీ కూడా దర్శనము తొలగిపోలేదు. అమ్మబడినప్పుడు కూడా దర్శనం తొలగిపోలేదు. ఐగుప్తులోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా దర్శనం తొలగిపోలేదు. ఫరో పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దర్శనం తొలగిపోలేదు. ఇదిగో తన వారికి దూరమైనప్పటికీ దర్శనము నీగిపోలేదు. దర్శనం ఇచ్చినటువంటి దేవుడు కూడా తనకి దూరమో కాలేదు. శ్రమలు వచ్చినాయి, స్త్రీ చేత శోధించబడ్డాడు, సరసాల్లో వేయించబడ్డాడు. అనేకులు నిజంగా యోసేపు మంచివాడు అనుకున్నామే, కానీ యోసేపు అలాంటి వాడా అని అవమానాలు ఎదుర్కొన్నప్పుడు దర్శనం పోలేదు. అయినప్పటికీ యేసునందు ఆనందించాడు. దర్శనం కలిగినటువంటి వాడు ఎప్పుడు ఆనందిస్తానే ఉంటాడు. దర్శనం కలిగినప్పుడు ఎన్నో విధమైనటువంటి ఇబ్బందులు కూడా అతను చుట్టుముట్టినప్పటికీ కూడా యోసేపు దర్శనాన్ని మర్చిపోలేదు. ఈ రోజున మన దర్శనం ఒకటే. మన దర్శనం ఏంటో తెలుసా? నూతన సంవత్సరంలో మన జీవితాలు నూతన పరచబడాలి. సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీ కార్యములను అంతకుముందు అనేక సంవత్సరాలు మన మీద దొర్లుకుంటూ వెళ్ళిపోయినాయి. ఈ సంవత్సరము వెళుతున్న కొలది కూడా మన జీవితాల్లో ఆశీర్వాదాలలోనికి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని దీవెనలో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి అనుభవంలోనికి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని కార్యాల్లోనికి మనం ముందుకు వెళ్ళాలి. మనము భయపడనంతసేపు కూడా శత్రువులను మనం భయపెట్టడానికి వచ్చినప్పటికీ కూడా శత్రువును జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఇచ్చేటువంటి శక్తిమంతుడు మనతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాడు. ఆయనలో మనం ముందుకు వెళ్ళగలిగితే ఇదొక యాత్ర ప్రియులారా. ఈ యాత్రలో ముందుకు వెళుతున్న కొలది కూడా, ఈ యాత్రలో సాగుతున్న కొలది కూడా, ఈ యాత్ర ముగించేంత వరకు కూడా ప్రయాణం అనేటువంటిది తప్పదు. ప్రయాణం అనేటువంటి గమ్యస్థానం చేరు పర్యంతం వరకు కూడా ఒకవేళ 60 సంవత్సరాల యాత్ర ఉంటామేమో, లేక కొంతమంది 20 సంవత్సరాల యాత్రలో ఒక్కొక్కరు కొంత సమయాన్ని యాత్రలో గడపవలసిందే. కానీ పరమ యెరూషలేముకు వెళ్ళేంత వరకు కూడా యాత్ర తప్పదు. ఈ యాత్ర ఆత్మీయ యాత్ర. ఆత్మీయ యాత్ర
ఇన్ని సంవత్సరాలు 2021 సంవత్సరం వరకు యాత్రలోనే ఉన్నాం. ఈ 2022 సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి విధానంలో యాత్రలో కొనసాగించబడుతూ ఉన్నాం. ఈ కాలము లేక ఈ సంవత్సరం కూడా యాత్రే, కానీ ఒక నూతనమైనటువంటి విధానంలో యేసుతో నూతనం అవడం, ఆ పరమ యెరూషలేముకు వెళ్ళేంత వరకు కూడా నూతనమైనటువంటి కార్యాలు ప్రభు మన పక్షంగా చేయడానికి ఈ సంవత్సరము నూతన పరచబడేటువంటి సంవత్సరముగా, నూతన పరచబడేటువంటి సంవత్సరముగా దేవుడు మనలను బలపరుచుటకై, తన ఎడల యథార్థము కలవారిని బలపరచుటకై ఆయన తన దృష్టి ఈ సంఘములో, ఆయన తన దృష్టి మన కుటుంబంలో, ఆయన తన దృష్టి మన సమాజంలో, ఆయన తన దృష్టి మనలో, మనతో, మనందరి మీద కూడా ఆయన తన దృష్టి సంచారం చేస్తూ ఉంటాడు. ఒక రోజున షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఒక శాసనం ఇవ్వబడితే రాజు ద్వారా షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడినటువంటి వారు ఆ ప్రతిమకు నమస్కరించడం మానేశారు. అప్పుడే పనిష్మెంట్ కూడా రాయబడింది. ఇదిగో ఎవరైనా సరే నా రాజ్యంలో ఈ పూజించిన ఈ యొక్క తయారు చేయబడినటువంటి నిలవబెట్టినటువంటి ఈ యొక్క ప్రతిమకు ఎవరైనా సరే నమస్కరించకపోతే వారిని నేను ఏం చేస్తాను అంటే భయంకరమైనటువంటి ఆ యొక్క తీవ్రత కలిగిన, అగ్ని తీవ్రత కలిగిన నూనెలో లేక ఆ యొక్క మంటల్లో వేస్తానని ఒక చక్కని మరి స్టేట్మెంట్ కూడా రాయబడితే ఆ రాజ్యంలో ఉన్నటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడినటువంటి వారు ఆ ప్రతిమకు నమస్కరించలేకపోయారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే జీవము లేని ప్రతిమకు నమస్కరించడం ఏమిటి? జీవము కలిగిన దేవాది దేవునికే కదా మేము దండం పెట్టవలసిన వాళ్ళము, ఆయనకే కదా మేము స్తుతి చెల్లించవలసిన వాళ్ళము, ఆయననే కదా మేము ఆరాధించవలసిన వాళ్ళము, ఆయననే కదా మేము పూజించవలసిన వాళ్ళము. కనుక ఈ ప్రతిమకు మేము నమస్కరించకూడదని వాళ్ళు నమస్కరించకపోవడం వలన ఎవడ నమస్కరించడా వాడి కొరకు వాడిని రాజు దగ్గర చెప్దామని అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో ముగ్గురు దొరికిపోయారు. రాజుకి ఈ వర్తమానం అందిన వెంటనే వీరు ముగ్గురిని పిలిపించినప్పుడు రాజు అడుగుతున్నాడు, నిజాలు ఏంటో తెలుసుకోవాలని. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఏంటి నిజమేనా అని అడిగితే ఇట్ ఈస్ ట్రూ అన్నారు. నిజమేనయ్యా అన్నారు. ఎందుచేత జీవము లేని ప్రతిమకు మేము నమస్కరించాం, జీవము కలిగినటువంటి వాడు ఆయన ఉన్నాడు, ఆయనకి తప్ప ఈ చేతులు ఎవరికి కూడా నమస్కరించాం. ఇదిగో రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు చింతేమి లేదయ్యా. మేము నమ్ముకున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము పూజిస్తున్న దేవుడు, నీవు ఏర్పాటు చేసిన పనిష్మెంట్ కలిగినటువంటి మండుచున్నటువంటి అగ్ని తీవ్రమైనటువంటి వేడిమి కదా, ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. ఎంత గొప్ప రాజుకి ప్రత్యుత్తరం ఇవ్వాల ఆలోచన లేదు. అయినప్పటికీ మేము ఎందుకు నమస్కరించట్లేదో మీకు చెప్తాం సార్. రాజా ఇదిగో నెబుకద్నెజరు రాజు గారు, మేము సేవించుతున్న దేవుడు శక్తిమంతుడయ్యా, ఆయన బలవంతుడు. ఆయన ఎలాంటి వాడంటే మీరు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క అగ్నిగుండములో నుండి తప్పించగలిగిన, ఆ మాటకి రాజు ఇంకా కోపం వస్తుంది. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న నీవు ఏర్పాటు చేస్తున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించగలిగిన సమర్థుడు. ఆ మాటకి రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చి ఇంకా ప్రేమ చేసాడు మంటను. నా ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ మంటలో వేయబడక ముందే ఆ అగ్నిలోకి వచ్చి కూర్చున్నాడు. అగ్నిమయమైన దేవాలయ దేవుడు, దేవుని స్తోత్రం. ఆ అగ్నిలోనికి వచ్చి కూర్చున్నాడు. ఎందుకంటే కాసేపట్లో షడ్రకు నిద్ర వేసే
వేస్తారు, మెషేకును కూడా వేస్తారు, అబేద్నెగో అనబడిన ఆ ముగ్గురు బిడ్డలు వేసేస్తారు. కాబట్టి వాళ్ళు కాలిపోకూడదు, వాళ్ళు చచ్చిపోకూడదు, రాజుకు మార్పు రావాలి, రాజ్యంలో మార్పు రావాలి, ఈ ప్రజల్లో దేవుని యొక్క మహత్యం ఏమిటో తెలియాలని దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి రాజు ఏర్పాటు చేసిన అగ్నిలోకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అగ్ని ఏమైపోయిందో తెలుసా? ఏమైపోయింది? చల్లబడిపోయిందంటే ఆయన అగ్నిని చల్లగా చేయగలిగినటువంటి వాడు, ఆయన అగ్ని వేసి కాల్చగలిగిన వాడు కూడా ఆయన దమ్మున్న దేవుడు. ఆ అగ్నిలో కూర్చున్న వెంటనే షడ్రకును, మేషకును, అబేద్నెగోను పడవేసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క కుడి పార్శ్వమందు కూర్చున్నారు కనుక ఆ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. చింతలైన వాళ్ళకు అధైర్యపడలేదు. ఎందుకో తెలుసా? బలపరచగలిగిన దేవుడు మాకు ఉన్నాడు, ధైర్యం ఇచ్చే దేవుడు మాకు ఉన్నాడు. వారి కష్టాన్ని చూచి భయపడలేదు కానీ, శ్రమను చూచి భయపడలేదు కానీ, ఇదిగో శ్రమ నుండి తప్పించగలిగిన దేవుని చూచి ఆనందిస్తూ ఉన్నారు. ఆయనతో మేముంటాం. ఆయన అగ్నిలో ఉండగలిగిన వాడు, అగ్నిని నీతిమయంగా లేకపోతే చల్లదనంగా మార్చగలిగిన వాడు ఆయన, అగ్నిని చేసినటువంటి దేవుడు ఆయన. కాబట్టి రాజా మాకు చింతేమీ లేదు. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించడకు సమర్థుడు. వీళ్ళరా యథార్థవంతులుగా వాళ్ళు దేవుడు ముఖ దర్శనం చేసే వారిగా ఉన్నారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేయగలుగుతారు. అగ్నిలో సైతము ఆయన ముఖ దర్శనాన్ని చేసిన షడ్రకు, మేషకు, అబేద్నెగో వలె మనం ఉండాలి. ఈ రోజున మన యొక్క సంవత్సరాలు నూతన పరచబడే కొలది దేవుని కార్యాలు మన జీవితంలో నూతన పరచబడాలంటే ఈ ఆశ చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. 20 లక్షల మందిని ఇదిగయ్యా ఆ నరమాతుల మీద నీకు విజయం తెచ్చుకోవాలి. ఆ నరమాతుల మీద విజయం తెచ్చుకోవాలి. ఈ రోజున నూతన సంవత్సరంలో మనం నూతన పరచబడినప్పుడట మనం ఎలా నూతన పరచబడతామంటే, ఒకటి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేయగలుగుతారు. ఈ రోజున దేవుని ముఖ దర్శనం చేయగలిగిన వారిగా ఉండాలి. ఎవరు దేవుని ముఖ దర్శనం చేస్తారంటే యథార్థవంతులు. రెండవది 140వ సంకీర్తన 13వ వచనం చూస్తే యథార్థవంతులంట ఆయన సన్నిధిలో నివాసం చేస్తారంట. 140వ సంకీర్తన 13వ వచనం. నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఎవరంటండి ఆయన సన్నిధిలో నివసించేవారు? యథార్థవంతులు. ఈ రోజున దేవుని ముఖ దర్శనం మనం చేసే వారిగా ఉండడమే కాకుండా యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసించగలిగిన వారు ఉంటారు. ఎవరు నివసిస్తారండి దేవుని సన్నిధిలో అంటే? యథార్థవంతులు నివసిస్తారు. నివసించేటువంటి వారు, దేవుడు ఇష్టపడేటువంటి వారు ఎవరు అంటే ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన దగ్గర నివసించేటువంటి వారు. ఆయన దగ్గర నివసించేవారు నివసించడమే కాకుండా వారు దీవించబడతారండి. 112వ సంకీర్తన 2వ వచనంలో చూస్తే, 112వ కీర్తన 2వ వచనంలో చూస్తే ప్రియులారా, ఇదిగో వారి సంతతి వారు, వారి సంతతి వారు. ఎవరి సంతతి వారు? ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారి సంతతి వారంట భూమి మీద బలవంతులైపోతారంట. యథార్థవంతులు బలవంతులు దీవించబడతారు. చదువుతారు. యథార్థవంతుల వంశపు వారు ఎంత దీవించబడతారు? ఒక బలమైన దుర్గముగా దీవించబడతారు. ఎందుకు అంటే ఆయన మనం బలపరచడానికి మన దృష్టి మన మీద నిలిపి ఉన్నాడు కనుక, శత్రువుల నుండి తప్పించడానికి, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలన్నిటి నుండి తప్పించడం కొరకు ఆయన బలమైన హస్తము మన మీదకి రావడానికి ఇష్టపడుతుంది. ఆశా చేసిన ప్రార్థనలో అద్భుతమైన నరమాతులు ఎవరు కూడా నీ మీద విజయం పొందకూడదు. 20 లక్షల మంది వస్తుంటే ఉనికిపోవలసినటువంటి ఆశ దేవుని సన్నిధిలో అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడండి.
చాలామంది అనుకుంటాం మనందరు చేసే ప్రార్థన వింటున్నాడని అనుకుంటామేమో. అందరి ప్రార్థన దేవుడు వినడం. ఎవరు ప్రార్థన వింటాడంట? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందంగా ఉంటుందండి. సంతోషంతో గద్దులు వేస్తాడంట. యథార్థవంతుల ప్రార్థన ఎంత ఆనందం అంటే ఆయనకి. ప్రతి ఒక్కరు, కొంతమంది వాళ్ళ సమస్యలు తొలగిపోవడానికి వస్తూ ఉంటారు. సమస్య పోయిందంటే మన మందిరంలో వాళ్ళు యథార్థవంతులా కాదు. కొంతమంది అప్పులు తీర్చబడడం కోసం వస్తూ ఉంటారు. అప్పులు తీరిపోయిన తర్వాత మళ్ళీ మందిరంలో కనపడడం. వాళ్ళు యథార్థవంతులా కాదు. యథార్థవంతులు అంటే ఎప్పుడు ప్రభువును అంటిపెట్టుకునేటువంటి వాడు. శ్రమలో దేవుని అంటిపెట్టుకున్నాం, శోధనలో దేవుని అంటిపెట్టుకున్నటువంటి యథార్థవంతుడైన ఒక ఆయన నన్ను వస్తున్నాడు. యోగు, ఊసు దేశంలో ఉన్నటువంటి యోగు యథార్థవంతుడు కనుక శ్రమంలోనూ కూడా దేవుడిని అంటిపెట్టుకున్నాడు. వ్యాధుల్లోనూ దేవుడిని అంటిపెట్టుకుని ఉన్నాడు. భయంకరమైనటువంటి ముఖంలో కూడా దేవుడిని అంటిపెట్టుకుని ఉన్నాడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకి ఆనందంగా ఉంటుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట మనం చదవగలుగుతాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో యథార్థవంతుల ప్రార్థన భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ప్రియములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆయనకి ఆనందకరం. నా ఆశాశ్యమైన తెలుసా, దేవుడు అప్పగించిన ఈ సంఘమైన ఆయన పిల్లలమైన మనము యథార్థంగా ప్రార్థన చేయగలిగితే నిజంగా దశని బాబు చెప్పినట్లుగా అద్భుతాలను మనం చూడగలుగుతాం. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ యథార్థవంతులుగా ప్రార్థన చేయగలిగితే ఆయన ముఖ దర్శనాన్ని చేయగలుగుతాం. యథార్థవంతులుగా ప్రార్థన చేయగలిగితే ఆయనలో సమాసం చేస్తూ ఆయన సన్నిధిలో నివసిస్తాం. యథార్థవంతులుగా ప్రార్థన చేయగలిగితే ఆయన ఎదుట చేర్చబడుతుంది. యథార్థవంతుల యొక్క ప్రార్థన చూసి ఆయన ఏ మేలు చేయక మానవుడిలా. ఈ రోజున ఆశావలే ప్రార్థన చేద్దాం. షడ్రకు మెషకు అబేద్నెగో వలె ధైర్యంగా ఉందాం. యోసేపు వలె శ్రమలలో కూడా దర్శనాన్ని కలిగి ఉందాం. ఈ రోజున మన దేవుడు మనకు ఒక దర్శనాన్ని ఇచ్చేస్తాడు. ఆ దర్శనం నెరవేర్పులో మనం ఉన్నాం. ప్రియుల, ఈ రోజున యథార్థవంతులుగా ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన కార్యాలు నూతన పరచబడినట్లు మన హృదయాలు నూతనముగా నింపబడాలి. నూతనమైన కార్యాలు మన హృదయాల్లో, మన జీవితంలో జరగాలి. ఒక భక్తుడంటే, ఒక దైవజనుడు యథార్థముగా జీవిస్తూ ఎప్పటి నుంచో తన సేవ ప్రారంభించినటువంటి దినం నుండి కూడా నేను చచ్చిపోయేలోగా ఒక మంచి పెద్ద గ్రౌండ్లో ఒక మంచి కూటాలు 2 రోజులన్నా పెట్టాలి అనుకున్నాడు. ఆ కూటాలు ఎలా ఉండాలంటే యథార్థముగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఆరాధన అంటే అతను చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఆరాధన గురించి చూస్తే ఆరాధన ఎప్పుడైతే చేస్తామో అద్భుతాలు అప్పుడే జరగడం ప్రారంభిస్తారు. దేవుడు ఆరాధన మన మందిరాలలో లేక మన గృహాలలో ఎంత చక్కగా, ఎంత క్రమంగా, ఎంత యోగ్యమైనదిగా చేస్తామో ఆ ఆరాధన అంత ఇష్టమై దేవునికి అన్న అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తారు. అనుకున్నాడంటే ఆ దైవజనుడు, నేను చనిపోయేలోగా కనీసం 2 రోజులైనా సరే ఆరాధన స్తుతి మహోత్సవాలు ఏర్పాటు చేయాలి. వాక్యం తక్కువగా ఉండి ఆరాధన ఎక్కువగా ఆరాధించాలి, ఎక్కువగా స్తుతి చెల్లించాలి అని సంతోషిస్తూ ఉండేవాడు. అంటే ఎందుకంటే యథార్థవంతులు శోభస్కరం. యథార్థవంతుల స్థుతి ఓ గొప్ప శోభస్సును తెచ్చి పెడతాది. అతడు ప్రారంభ దినం మొదలుకొని ఎంతో ఆశతో ఉంటూ ప్రార్థన చేస్తూ రోజుకి వచ్చినటువంటి ధనం రూపాయి కూడగట్టేవాడట. వయసు పైబడుతుంది, రూపాయి ఏదో కొంత దాచాడు. వృద్ధాప్య దశలోనికి వచ్చాడు. సరే, సంఘం వాళ్ళతో చెప్పాడట, తనకున్న సంఘస్థులతో, ఆ కొద్దిపాటి వారితో, ఈ సంవత్సరం ఎలాగైనా స్తుతి మహోత్సవాలు ఏర్పాటు చేయాలి. ఈ స్తుతి మహోత్సవాలు ఎలా ఉంటాయంటే వాక్యం తక్కువ,
ఆరాధన ఎక్కువ చేయాలి, దేవుని అద్భుతాలు జరగాలి, ఇది నా ప్రారంభ సేవ దినము మొదలుకొని నాకున్న ఆశ అని చెప్పినప్పుడు సంఘస్థులందరూ కూడా సంతోషించి వారికి ఉన్నట్లుగా కొంతవరకు సహకరించారు. సరే, ఆ సంవత్సరం అనుకున్నాడు, ఎవరెవరు బాగా పాట పాడగలరు, పాటలు ఎవరు పాడతారు, చక్కగా ఎవరు పాటలు పాడి దేవుని మహింపరుస్తారని ఆలోచించేసి కొంతమంది పాటగాళ్ళను అనగా గాయకులను సేకరించి వాళ్ళ అడ్రస్ను సేకరించి ఆ కూటాలకి ఆహ్వానించి వాల్ పోస్టర్లో వేశాడు. బాగా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు ప్లే చేయగలరు అని కీబోర్డిస్ట్ని, ప్యాడిస్ట్ని, కిలార్నెట్, గిటారు, వీళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా ప్లే చేసేటువంటి వారందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళని కూడా ఆ యొక్క సిద్ధపరిచాడు. ప్రియులారా, అనుకున్నట్లుగా ప్రార్థన చేసి ఒక గ్రౌండ్ని అడిగాడు. ఆ దైవజనుడికి ఆ గ్రౌండ్ని పర్మిషన్ ఇచ్చారు. ప్రియులారా, పర్మిషన్ ఇచ్చారు. ఇక అన్ని ఆ కుటుంబాల వారితో లేక ఆ యవనస్తులతో ఆయన కూడా వెళ్ళి వాల్ పోస్టులు అంటించడానికి ఆ రోడ్డు మీద, ఈ రోడ్డు మీద, ఆ గోడ మీద, ఈ గోడ మీద ఆ పబ్లిసిటీకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డేట్లు ఫిక్స్ చేశారు. అంతా కూడా ఏర్పాట్లు అయిపోయినాయి. గ్రౌండ్లో చేయవలసిన పనులన్నీ చేస్తారు. ఇక రేపు ఎల్లుండు జరగబోయే కూడికల కోసం సాయంకాలం అయిపోయింది. ఇక రేపు రాత్రి కూటాలు జరగడానికి, ఈ స్తుతి మహోత్సవాలు జరగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయినాయి. వాల్ పోస్టులు ల్యాండింగ్ చేసి ఆ రాత్రి వచ్చి పండుకొని ఉదయాన్నే లేచి ఆ స్టేజ్ పనులు, ఇంకా ఆ ఉన్న మిగులున్నటువంటి స్టేజ్ మీదకు ఉన్నటువంటి పనులు అయితే పూర్తి చేసుకోవాల్సినవి ఇంకా ఆ రోజు తెల్లారి చేయాలని ఆ రాత్రి పండుకున్నాడు దైవజనుడు. ఎంతగా ఆనందిస్తున్నాడో, ఎంతగా ఆరాటపడుతున్నాడో, ఎంతగా స్తుతిస్తూ ఉన్నాడో, ఆ స్తుతి మహోత్సవాలు ఎంతగా ఘనంగా జరగాలని అనుకున్నాడో, తన ఆశను బట్టి ఆ దేవుడు కూడా సంతోషించాడో ఏమో తెలియదు, కానీ దేవాది దేవుడు ఆ రాత్రి ఆ దైవజనుడు పండుకున్న వెంటనే దైవజనుడు దేవుడు పిలిచేసుకున్నాడు. ఉదయాన్నే వచ్చారు యూత్ పిల్లలు దైవజనుడిని, అయ్యగారండి అని లేపుతా ఉన్నారు. అయ్యగారు లేవలేకపోతున్నాడు. ఏంటి లేవట్లేదు అని చూస్తే అయ్యగారు ఇంకెక్కడ, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ నోట ఈ నోట అయ్యగారు లేకపోయేసరికి ఆ డాక్టర్ని తీసుకొచ్చారు. డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు ఆయన చనిపోయారు అని. సాయంత్రం నుంచి కూటాలు మహోత్సవాలు జరగాలి, పబ్లిసిటీ భారీ ఎత్తున చేశారు. వేల మంది పట్టే గ్రౌండ్ సిద్ధపరిచారు. కానీ దైవజనుడు అనుకున్నది జరగల. దేవుడు కూడా సంతోషించి ఈయన సంతోషాన్ని చూచి ఆయన్ని పిలిచేసుకున్నారు. అందరూ దుఃఖముఖాలు పెట్టుకున్నారు. అయ్యో, ఈ రోజు నుంచి కూటాలు ఎంతో ఘనంగా జరుగుతాయి అనుకున్నాం. ఈ రోజు నుండి స్తుతి మహోత్సవాలకి ఎక్కడెక్కడో గాయకులు వస్తున్నారు, ఎక్కడెక్కడో సంగీత వాయిద్య కళాకారులు వస్తున్నారు. ఎంత చక్కగా ఈ గ్రౌండ్ ముస్తాబు చేశామో, ఎంత చక్కగా ఇలాంటి ఘనమైన కార్యము జరగడాలని ఎన్నాళ్ళ నుంచి కన్న కళ వృధా అయిపోయిందే. మా దేవ సేవకుడు, మా దైవదాసుడు పొందినటువంటి దర్శనం ఏమైపోయింది అని సంఘస్థులందరూ కూడా కన్నీరు పెడుతూ ఉన్నారు. ప్రియులారా, రోధిస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ బాడీని అక్కడ పెట్టుకుని ఇంకెంతసేపు చూస్తాంలే, సరే ఈ బరియలు కార్యక్రమం చేయించేద్దామని అనుకుని ఆ దైవజనుడు బరియలు కార్యక్రమం చేసేసారు. వచ్చారు. టైం అయిపోతూ ఉంది, 3 అవుతూ ఉంది. సాయంత్రం 6 గంటలకి స్తుతి మహోత్సవాలు ప్రారంభించాలి. కానీ ఎవరు కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఆ నోట ఊరూరా పాకిపోయింది. అరే, సాయంత్రం కూటాలు ఏర్పాటు చేస్తున్నటువంటి దైవజనుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడట. ఉంటాయా కూటాలు? బెబ్బే మానేద్దామని కొంతమంది అనుకుంటున్నారు. ఆ సంఘంలో కొంతమంది లేదు ఎంత ఖర్చు పెట్టాం కదా, ఎంత అడ్వాన్స్ ఇచ్చాం కదా, ఎంతగా కార్యక్రమం చేశాం కదా, వద్దు చేద్దామని కొంతమంది. ఆఖరికి ఆ సంఘంలో ఒక పెద్ద సంఘ పెద్ద అన్నారట, ఎవరే నాయనలారా, నా మాట వింటారా కాస్తంతా అంటే, చెప్పండి బాబాయ్ గారు, దైవజనుడు ఎలాగ లేడు మన మధ్యలో. ఆయన ఉన్నట్లుగానే ఆయన అనేక సార్లు సంఘంలో చెప్పారు ఈ కార్యాలు జరగాలి, ప్రార్థన చేయనని. చివరికి ఈ కార్యక్రమం పెట్టుకునేసరికి ఆయన లేరు. ఆయన ఉన్నట్లుగానే భావించుకుని ఈ కూటాలు జరిపించుదాం. ఈ స్తుతి మహోత్సవాలు
జరిపించుదామని ఆ సంఘ పెద్ద ఆయన చెప్పినప్పుడు, సరే అందరూ ఒక మాట మీదకి వచ్చి, సరే ఖర్చు ఏదో పెట్టేస్తాం, ఈ కార్యాలు ఎందుకులే అంటే, పెట్టినా ఎవరు వస్తారు ఆయన లేకుండా అని కొంతమంది, లేదు ఆయన ఉన్నట్లుగా జరిపించుదాం, ఆయన సంతోషిస్తారు, ఆయన మన మధ్యలో ఉన్నట్లుగానే దుఃఖాన్ని ప్రక్కన పెట్టేసి, దుఃఖాన్ని దూరపరిచేసుకుని, ఆయన ఉన్నాడనేటువంటి దుఃఖమైనటువంటి ఆలోచన తెచ్చుకోకుండా సంతోషంతో ఈ కార్యాలు జరిగిందామని ఎట్టకేలకు ఒక నిశ్చయితకు వచ్చి కూటాలు జరుగుతాయని అనౌన్స్మెంట్ వెళ్ళిపోయింది. అందరూ కూడా అనేకులు అనేక రకాలుగా అనుకుంటున్నప్పుడు, ఏదేమైనప్పటికీ ఇది ప్రభువుని మహింపరచాలని కూడికలు ప్రారంభించారు. సాయంత్రం అయింది. సౌండ్ సిస్టమ్, డెకరేషన్ అంతా ఎలా ఉండాలో అలాగ చేయాలని చూశారు. అందరూ ఎవరికి తగ్గట్ట రీతిగా ఆ కొన్ని గంటల వ్యవధిలో ఆ స్టేజ్ డెకరేషన్ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా ప్రతి ఒక్కరూ చేసేసారు. ప్రభువు దగ్గరికి వెళ్ళేటువంటి పెద్ద అయిన దైవజనులు, అయ్యా ఈ ఒక్కరోజు ఉంచితే బాగుండు కదా, నేను ఎంతో కష్టపడి ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాను, ఒక కళను కలిగి ఉన్నాను, ఒక ఆలోచన కలిగి ఉన్నాను. నేను నీ యొద్దకు రాకమునుపు ఈ కూటాలు, ఈ స్తుతి మహోత్సవాలు జరిపి, ఈ స్తుతి మహోత్సవాల్లో ఆనందింపజేసి నిన్ను మహింపరిచి రావాలనుకున్నాను. నీవు ముందే తీసేసుకున్నావు. నాకు ఏదైనా నువ్వు అవకాశం ఇచ్చుంటే బాగుండు అని అన్నాడట దేవునితో. ఆ దైవజన మాట దేవుడిని, ఎప్పటికైనా ఏం పర్వాలేదు అని దేవుడు అన్నాడట. నన్ను తీసుకొచ్చేసావు కదా ప్రభు అంటే, ఇదిగో నీవు ఏర్పాటు చేసిన కూడికలు జరుగుతూ ఉన్నాయి, చూస్తావా అని అన్నాడట దేవుడు. చూస్తాను ప్రభు. ఆ అడ్డుగా ఉన్న మేఘాన్ని, అడ్డుగా ఉన్నటువంటి దానిని తొలగించి, ఇదిగో భూమి మీద జరుగుతున్న ఈ కూడిక నువ్వు చూడు అన్నాడట. పరలోకంలో ఉన్నటువంటి ఆ దైవజనుడు భూమి మీద జరుగుతున్నటువంటి స్తుతి మహోత్సవాలు చూస్తుంటే కన్నుల్లో పండుగగా జరుగుతూ ఉన్నాయంట. కన్నుల్లో పండుగగా. వీడియో కనిపిస్తుంది కానీ ఆడియో వినబడటం లేదట. కంటికి కనబడుతున్నాయి కానీ చెవికి వినబడడం లేదు. పాటలు పాడే వాళ్ళందరూ స్టేజి మీద ఉండి ఒక్కొక్కరు పాడుతుంటే, మహిమపరుస్తూ ఉంటే, జనము స్తోత్రాలు చెప్తూ ఉంటే, పరలోకములో ఉన్నటువంటి భూలోకంలో ఉండవలసిన దేవుని దాసుడు చూస్తూ సంతోషిస్తున్నాడు కానీ ఇంకా సంతోషించడానికి ఆ పాట ఏంటో వినడానికి అర్థమవుతలేదంట. అయ్యా వీడియో కనిపిస్తుంది, ఆడియో వినిపించట్లేదు. వేల మంది ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నాడంట. కానీ ఇద్దరు వాయిస్లే వినపడుతున్నాయంట పరలోకానికి. ఇద్దరు పాడుతున్న పాటే వినబడుతుందంట. వేల మంది స్తోత్రాలు చెప్తున్నా వినబడటం లేదట. అయ్యా నాకు ఇద్దరు మాట వినబడుతుంది అన్నాడంట. ప్రభు అన్నాడంట, వింటూ ఉండు అన్నాడంట. ఎంతసేపు చూసినప్పటికీ కూడా ఇద్దరు పాటలే వినబడుతున్నాయట. అయ్యా సౌండ్ సిస్టమ్ ఏమన్నా లూజ్ కనెక్షన్ అయిందేమో అంటున్నాడంట దేవునితో. విను అన్నాడంట దేవుడు. అనుకుంటున్నాడంట ఆ సౌండ్ సిస్టమ్ సరిగా వినబడడం లేదు, కొంచెం సౌండ్ పెంచితే బాగుండేమో అనుకుంటున్నాడంట. ఈ పరలోకానికి వినబడడం లేదు, ఎక్కడ లూజ్ కనెక్షన్ ఉండుంటుంది అని కాస్తంత దాన్ని సరిచేస్తే బాగుండనేమో అనుకుంటున్నాడంట ఆ దైవజనుడు. ఎంత కోటాలు ప్రారంభించినటువంటి దినము నుండి 2 రోజులు వింటున్నాడంట. 2 రోజులు దేవుడు ఆ యొక్క అడ్డుబండను తీసివేసి ఆ మేఘాన్ని తప్పించి ఆ పరలోకము నుండి సూటిగా దేవుని కుడిపార్శ్వం మీద నుండి కూర్చున్నటువంటి దైవజనుడు చూస్తున్నాడంటే కానీ ఇద్దరు పాటలే వినిపిస్తున్నాయట. ప్రభువుని అడిగాడంట, అయ్యా నిన్న వినబడలేదు, ఈరోజు వినబడలేదు అంటే అన్నాడంట, కూటాలు ఘనంగా జరుగుతున్నాయి కానీ అనుకుంటున్నాం కదా అన్నాడు. అవునయ్యా, కానీ ప్రజల దృష్టిలో అవి ఘనంగా కనపడుతున్నాయి, వినబడుతున్నాయి, కానీ నా దృష్టిలో అవి ఘనమైనటువంటివిగా ఇద్దరు మాత్రం స్వరాలే వినగలుగుతున్నాను అన్నాడట. అదేంటి ప్రభు అంటే, పాట పాడే గాయకులు నేను కాబట్టి పాడుతున్నాను అన్నటువంటి గర్వంతో పాడుతున్నారు.
సంగీత వాయిద్య కళాకారులు నేను కాబట్టి ఇంత చక్కని రేంజ్లో ప్లే చేయగలుగుతున్నాను అన్నట్టుగా ప్లే చేస్తున్నారు. వచ్చినటువంటి వారు అబ్బా డెకరేషన్ అదిరింది అన్నట్లుగా డెకరేషన్ వైపు చూస్తున్నారు. కొంతమంది ఏమో స్టేజి ఆ మూలన వేసారేంటి, ఈ మూలన వేసుంటే బాగుండు కదా అన్నట్టుగా చూస్తున్నారు. కొంతమంది ఇదిగో ఇంకా అవి ఏర్పాట్లు చేస్తుంటే బాగుండు అన్నట్టుగా చూస్తున్నారు. కొంతమంది అబ్బా ఎంత బాగా ఏర్పాటు చేశారు అన్నట్టుగా చూస్తున్నారు. కానీ వాళ్ళ స్తుతి ఆరాధనలో స్తుతించేటువంటి వాళ్ళు యథార్థమైనటువంటి నమ్మకముతో, హృదయపూర్వకముగా, ఏక మనస్సుతో, ఇదిగో సమర్పణ హృదయముతో స్తుతి ఆరాధన చేసేటువంటి వారు ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు స్వరాలే వినబడుతున్నాయి అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజున సంఘములో వేల మంది కనిపిస్తున్నారు. స్తుతి ఆరాధనలో మనం ఎలాగ ఆరాధిస్తున్నాం? స్తుతి ఆరాధనలో కొంతమంది కళ్ళు తెరిచి చూసేవాళ్ళు, స్తుతి ఆరాధనలో ఏం జరుగుతుందో అని చూసేవాళ్ళు, కొంతమంది మాట్లాడుకునేటువంటి వాళ్ళు, కొంతమంది కొన్ని రకాలైన ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు అన్ని సంఘాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రజలు దేవుడు చూస్తున్నాడు. ఆరాధన ఎలా ఉండాలట? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఆరాధన యథార్థ హృదయముతో, స్తుతి ఆరాధన స్తుతులతో నింపబడిన రీతిలో చేయగలిగితే అది దేవుడు చూస్తాడు. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే ప్రియులారా, అయితే యథార్థముగా ఎలా ఆరాధించాలంట? ఎలా ఆరాధించాలి ప్రియులారా? యథార్థవంతుల ఆరాధన దేవుడికి. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ, ఎలాగే యథార్థముగా ఆరాధించేటువంటి వారు అంతమందిలో ఇద్దరు మాత్రమే దేవుడు చూడగలిగాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా వేల మంది ప్రజలు, అబ్బా మాస్టర్ గారు ఉంటే ఎంత బాగుండనబ్బా, ఎంత చక్కగా కూటాలు జరుగుతున్నాయి, ఆ దేవునికి ఏమైనా న్యాయం ఉందా, ఈ ఒక్కరోజు ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత తీసుకుంటే బాగుండు కదా అనుకునేవాళ్ళు కొంతమంది. ప్రభువా ఎంత అన్యాయం చేస్తావా మా సేవకుడి పట్ల అనేటి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది. ఇదిగో ఆరాధన చేస్తుంటే ఆ పాట పాడే వ్యక్తి ఎలా పాడుతున్నాడు, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటువంటి వ్యక్తి ఎలా ప్లే చేస్తున్నాడు అని చూసేవాళ్ళు కొంతమంది. యథార్థత లేనటువంటి ఆరాధన. ఈ రోజున నేను సంఘంలో కోరుకునేది ఏమిటంటే ఆరాధన అద్భుతాలు చేసి పెడుతుంది. ఎలాంటి ఆరాధన ఉండాలట? యథార్థముగా. మరలా చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. యథార్థముగా ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఏకీభవించి. ఈ రోజున ఆరాధనలో దేవుని ఆత్మ దిగి రావాలి, ఆరాధనలో దేవుని అభిషేకము దిగి రావాలి, ఆరాధనలో దేవుని యొక్క కార్యాలు జరగాలి, ఆరాధనలో దేవుని యొక్క ఆత్మ అనేకుల్లో తాకాలి, ఆరాధనలో దేవుని యొక్క అద్భుతాలు జరగాలి. అది ఆరాధనకే సాధ్యం ప్రియులరా. ఎంతగా ఆరాధన చేయగలిగితే అంతగా బలాన్ని పొందుకుంటాం ప్రియులారా. ఎంతగా ఆరాధన చేయగలిగితే అంతగా యథార్థమైనటువంటి హృదయము కలిగినటువంటి అనుభవంలోనికి ముందుకు వెళతాం. యథార్థవంతులు ఏం చేస్తారంట? ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారు. రెండవదిగా యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివాసం చేస్తారు. యథార్థవంతుల వంశము వారు మూడవ మాట దీవించబడతారు. ఈ రోజున యథార్థమైనటువంటి దేవుని సన్నిధిలో యథార్థవంతుని ఆరాధిస్తున్న మనం ఈ రోజున ఇద్దరు స్వరాలు ప్రభు దగ్గరికి వెళ్ళటం కాదు, కానీ ఎంతమందిమైతే దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన చేస్తున్నామో అంతమంది స్వరాలు ప్రభు యొక్క చెంతకు వెళ్ళాలి. ఆ దైవజనుడు చూస్తున్నప్పుడు వీడియో కనిపిస్తుంది కానీ ఆడియో వినపడడం లేదు. ఎవరయ్యా స్వరాలంటే ఇద్దరవే. ఈ రోజున సంఘములో 50 మంది ఉంటే 50 మంది స్తుతి ఆరాధన ప్రభువు దగ్గరికి వెళ్ళగలిగితే
ఆ దేవదూతలు ఇక్కడికి దిగి రాగలిగితే, ఆ దేవదూతలు మనల్ని తాకగలిగితే, ఆ దేవదూతలు మనల్ని బలపరచగలిగితే, ఈ రోజున మన జీవితంలో ఈ సంవత్సరము అద్భుతంగా నూతన కార్యాలు జరుగుతాయి. నూతనమైనటువంటి కార్యాలు మన కుటుంబంలో, సంఘంలో చూస్తాం. కనుక ఆశా చేసిన ప్రార్థన, అయ్యా నరమాతృలకి నీవు విజయమయ్యొద్దయ్యా. మేమెవరో తెలుసా? నీ బిడ్డలం కాబట్టి నీ బిడ్డలమైన మాకు విజయం ఇయ్యి ప్రభువా. ఇదిగో మమ్మలను గాయపరిచేటువంటి శ్రమలకు విజయం ఇయ్యొద్దు ప్రభువా. మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శోధనలకు విజయం ఇయ్యొద్దు ప్రభువా. మా మీద మమ్మల్ని కుమిల్చి వేసేటువంటి ఈ యొక్క బలహీనతలకు మా మీద విజయం ఇయ్యొద్దు ప్రభువా అని మనం ఈ రోజున ప్రార్థన చేయగలిగితే, నూతన సంవత్సరంలో నూతన కార్యాలు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యాలు నూతన పరచు ప్రభా. షడ్రకు మేషకు అదుగుతుందిగో భయపడలేదు రాజుకి. ఇదిగో యోసేపు భయపడలేదు. ఆ యొక్క మరి పుట్టలో ఉండి అవి వేయబడినప్పుడు భయపడలేదు. ఈరోజు నీ